హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్ఎస్టీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగే మ్యాచ్ ప్రివ్యూ గురించి చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి లక్నోలో జరగబోతుంది. ముందుగా లక్నో గురించి చెప్పాలంటే రిషబ్ పంత్ నాయకత్వంలో ఉన్న ఎల్ఎస్జీ ఈ సీజన్లో 11 మ్యాచ్లలో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉంది. ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే ఎల్ఎస్జీ ఈ మ్యాచ్తో సహా మిగిలిన 3 మ్యాచ్లు పెద్ద మార్జిన్తో గెలవాలి. కానీ వీళ్ళ మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్ ఫామ్ కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అయితే నికోలస్ పురన్, ఆయుష్ బడోని లాంటి ప్లేయర్స్ టీంకి బలంగా ఉన్నారు. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే పాట్ కమిన్స్ నాయకత్వంలో ఉన్న ఈ టీం 11 మ్యాచ్లలో కేవలం 3 విజయాలతో 8వ స్థానంలో ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ అయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి ఓపెనర్లు ఈ సీజన్లో కన్సిస్టెంట్గా రాణించలేరు. ఇక ఎల్ఎస్డికి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంది, కానీ ఎస్ఆర్హెచ్ ఫ్రీగా ఆడి ఆ ఛాన్స్ని చెడగొట్టే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. ఎల్ఎస్డి మరియు ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లలో తలబడ్డాయి. ఎల్ఎస్డి 4 మ్యాచ్లు గెలిచి ఆధిపత్యం చూపిస్తుంది. ఎస్ఆర్హెచ్ కేవలం 1 విజయం సాధించింది. సో ఈ రికార్డ్ చూస్తే ఎల్ఎస్జికి ఎడ్జ్గా ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి డేంజరస్ ప్లేయర్స్ ఉన్న ఎస్ఆర్హెచ్ని లైట్గా తీసుకోవడం పొరపాటు అవుతుంది. ఇక ఏకనా స్టేడియం పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కి ఫేవర్ చేస్తుంది, కానీ స్పిన్నర్లకి కూడా ఎంతో కొంత అయితే వెళ్ళిపోతుంది. ఈ సీజన్లో ఎల్ఎస్జీ పవర్ ప్లేలో బౌలింగ్ ఎకానమీ రేట్ 10.5తో స్ట్రగుల్ అవుతుంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా 10.1 ఎకానమీతో రెండో వరస్ట్ ఫామ్లో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో పెద్ద స్కోర్లు చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ గురించి కీ ప్లేయర్స్ వచ్చేసి ముందుగా ఎల్ఎస్జీ నుంచి నికోలస్ పురన్, దిగ్వేష్ రాఠీ, ఆయుష్ బడోని. ఇక ఎస్ఆర్హెచ్ నుంచి అభిషేక్ శర్మ, పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.